ఓం శ్రీ హనుమతే నమః. ప్రియమైన మంత్రతత్వం కుటుంబ సభ్యులారా, ఈరోజు మనం హనుమంతుని మహిమను తెలిపే ఒక గొప్ప శ్లోకాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మంత్రం అనేక మంది హనుమాన్ భక్తులు ప్రతిరోజు జపించే పవిత్ర శ్లోకం. ఇది హనుమంతుని శరీర బలాన్ని కాదు, మనోబలాన్ని, శక్తిని, భక్తిని కూడా వివరించే మహిమాన్విత మంత్రం. ఇప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని పఠిద్దాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర్యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూద్దాం. మనోజవం మనస్సు వలె వేగంగా వెళ్ళగలిగేవాడు. మారుతతుల్య వేగం గాలి కన్నా వేగంగా ఉండేవాడు. జితేంద్రియం ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించుకున్నవాడు. బుద్ధిమతాం వరిష్టం మేధావులందరిలో గొప్పవాడు. వాతాత్మజం వాయుదేవుని కుమారుడు. వానరయోధ ముఖ్యం వానరసేనలో ప్రధానుడు. శ్రీరామదూతం శ్రీరాముని దూత. శిరసా నమామి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం శ్రీరామ రక్షా సూత్రం నుంచి తీసుకోబడింది. ఈ ఒక్క శ్లోకంలో హనుమంతుని శక్తి, భక్తి, ధైర్యం, జ్ఞానం, సేవాభావం అన్నీ చక్కగా వివరించబడ్డాయి. ఈ మంత్రాన్ని రోజు పఠించడం వల్ల మనలో ధైర్యం పెరుగుతుంది, మనస్సు స్థిరపడుతుంది, శరీరానికి మనస్సుకు శక్తి వస్తుంది, భయాలు, సంకోచాలు తొలగిపోతాయి. ఇలాంటి పవిత్రమైన మంత్రాల తత్వాన్ని తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులతో, కుటుంబంతో పంచుకోండి. ఓం శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్. జై హనుమాన్.